కస్టమ్ మిల్లింగు ధాన్యం పక్కదారి పట్టినట్లు ఎన్ఫోర్స్మెంట్ ఇప్పటికే దాడులు చేసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 8 రైస్ మిల్లర్లపైన దాడులు చేసి వారిపైన కేసులు నమోదు చేసిన పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లాలోని ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. సిద్ధి రామేశ్వర రైస్ మిల్, అదేవిధంగా బోధన్లో సాయి లక్ష్మి రైస్ మిల్లతో పాటు కామారెడ్డి జిల్లాలో 6 రైస్ మిల్లు దాడులు చేసిన పరిస్థితి. జిల్లాలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 78 కోట్ల విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు ఎన్ఫోర్స్మెంట్లో తేలిన పరిస్థితి. దీనికి అందరికి సంబంధించి చూడొచ్చు. 2 రోజుల పాటు నిజామాబాద్ జిల్లాలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించి ఈ గోడాంలో ఏదైతే సిద్ధి రామేశ్వర అగ్రో ఇండస్ట్రీ అనే గోడాంలో దాడులు నిర్వహించారు. 2 గోడాంలకు సంబంధించి దాడులు నిర్వహించిన నేపథ్యంలో పూర్తిగా వారిపైన కేసులు నమోదు చేసిన పరిస్థితి. మొత్తంగా 8 రైస్ మిల్లపైన పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద వారి దగ్గర ఉన్న ఏదైతే ధాన్యానికి సంబంధించిన డబ్బులు రికవరీకి సంబంధించి చేసిన పరిస్థితి, కేసులు నమోదు చేసిన పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే ప్రధానంగా జిల్లాలో 78 కోట్ల విలువైన ధాన్యం మాయం చేసిన రైస్ మిల్లపైన ఎన్ఫోర్స్మెంట్ ప్రత్యేకంగా తనిఖీల్లో వెల్లడైంది. జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అధికారులు 2 రోజుల పాటు తనిఖీలు చేశారు. కోట్ల విలువ చేసే ధాన్యాన్ని మాయం చేసిన కేసులో వారిపైన కేసులు నమోదు చేశారు. వారందరికీ కూడా ఇదే జిల్లాలో కామారెడ్డి జిల్లాలో 58 కోట్లు 2 లక్షల క్వింటాల ధాన్యం పక్కదారి పట్టినట్లు లెక్క తేలింది. దీనికి అంతరికి సంబంధించి చూసుకుంటే మొత్తంగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో రైస్ మిల్లర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వానికి ఇవ్వాల్సిన ధాన్యాన్ని పక్కదారి పట్టించిన నేపథ్యంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు చేయడం ఏంటి అని చెప్పి వీరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తానికి సివిల్ సప్లై కమిషనర్ సైతం మిల్లర్ విజిలెన్స్కి సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ సంబంధించి పూర్తి స్థాయిలో ఈ దాడులు చేసిన నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. దీనికి సంబంధించి ఈసారి కూడా ఇలాంటి గతంలో జరిగిన ఘటనలకు సంబంధించి చూసుకుంటే ఎక్కడ కూడా రికవర్ చేయాలనే ఉద్దేశం మీద ఈసారి కూడా రైస్ మిల్ల యజమానులు దాడులు ఏదైతే కస్టమ్ మిల్లింగ్ రైస్ మిల్ పక్కదారి పట్టించిన నేపథ్యం మమ్మల్ని ప్రభుత్వాలు ఏం చేస్తలే అనుకున్న నేపథ్యంలో ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. నిజామాబాద్ జిల్లాలో అదేవిధంగా కామారెడ్డి జిల్లాలోని 8 రైస్ మిల్లపైన సంబంధించిన కేసులు నమోదు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఆర్ఆర్ యాక్ట్ కింద రికవరీ చేసే దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మొత్తానికి చూడొచ్చు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే అధికారులు 2 రోజుల పాటు తనిఖీలు చేశారు. తనిఖీలు చేసిన అనంతరం వారిపైన కేసులు నమోదు చేశారు. క్రిమినల్ యాక్ట్ కింద 2 కూడా 2 రైస్ మిల్లపైన కేసులు నమోదు చేసిన పరిస్థితి. కామారెడ్డి జిల్లాలో చూసుకుంటే జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ఒక రైస్ మిల్లు 7 కోట్ల విలువ చేసే 31,31,000 క్వింటాల ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు గుర్తించారు. మొత్తానికి సంబంధించి బాన్స్వాడలో కూడా మరో రైస్ మిల్ 20,000 విలువ చేసి ధాన్యాన్ని పక్కదారి పట్టించిన రాఘవేంద్ర రైస్ మిల్ పై కూడా పీడీ యాక్ట్ కేసు నమోదు చేసిన పరిస్థితి లేదు. మొత్తానికి చూసుకుంటే ఉమ్మడి జిల్లాలో వందల కోట్ల రూపాయలు పేరుకుపోతున్నాయి. రికవరీకి సంబంధించిన అధికారులు దృష్టి పెట్టడం లేదు. 2024-25లో కూడా ఖరీఫ్ రబీలో కూడా సంబంధించిన మిల్లర్లు 2.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కూడా ఆ సమయంలో పూర్తి స్థాయిలో పక్కదారి పట్టించిన నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికైనా వారిపైన కేసులు నమోదు చేసి పూర్తిగా ఏదైతే దీనికి సంబంధించిన రికవరీ చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం అదే ఉద్దేశం మీద పూర్తి స్థాయిలో 48 రైస్ మిల్లను కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టింది. దానికి సంబంధించి 200 కోట్ల బకాయిలు రాబట్టేందుకు కూడా చర్యలు చేపట్టింది. ఇప్పటికే 32 మంది రైస్ మిల్లను కోర్టును ఆశ్రయించారు. వీరికి సంబంధించి ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో పక్కదారి పట్టించిన సీఎంఆర్ రైస్ను బకాయిలు చెల్లించే దిశగా తుది గడువు ఆగస్టు 3 వరకు కూడా గడువు విధించింది. ఆ గడువు విధించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో వారందరూ దీనికి అంతటికి సంబంధించి ఏవైతే పక్కదారి పట్టించిన రైస్ మిల్లకు సంబంధించి ఆ దాడులు రికవరీ చేసే దిశగా ఎన్ఫోర్స్మెంట్ అదే విజిలెన్స్ పూర్తి స్థాయిలో వారిపైన కేసులు నమోదించి ఆర్ఆర్ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేసి ఎవరైతే ఈ ధాన్యాన్ని పక్కదారి పట్టించారో ఆ ధాన్యానికి సంబంధించిన డబ్బులు పూర్తి స్థాయిలో రికవరీ చేసే దిశగా తుది గడువు ఆగస్టు 3 వరకు విధించిన నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వము సీరియస్గా ఉంది. ఈ ధాన్యాన్ని పట్టించిన వారిపైన కేసులు నమోదు చేసేందుకు సిద్ధమైన నేపథ్యంలో జిల్లాకు సంబంధించిన రైస్ మిల్లర్లు అయితే ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ జిల్లాకు సంబంధించిన సివిల్ సప్లై అధికారులు వారితో కుమ్మక్కైనట్లు తెలుస్తుంది. ఈ ఘటనలకు సంబంధించి చూసుకుంటే ప్రభుత్వము కస్టమ్ మిల్లింగ్ సంబంధించిన ధాన్యాన్ని పట్టించిన వారిపైన ఆర్ఆర్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఖచ్చితంగా రికవర్ చేసేందుకు సిద్ధమవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. కస్టమ్ మిల్లింగ్ ధాన్యాన్ని పక్కదారి పట్టించారు. ఆ రైస్ మిల్ల పైన కేసులు నమోదు చేసింది విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థ. దీనికి అంతరికి సంబంధించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 8 రైస్ మిల్లపైన కేసులు నమోదయ్యాయి. భారీగా ధాన్యానికి సంబంధించి పక్కదారి పట్టిన నేపథ్యంలో జిల్లాలో మరిన్ని రైస్ మిల్లపైన కూడా దాడులు చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ సిద్ధమైంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము సీరియస్గా తీసుకున్నది. నిజామాబాద్ జిల్లాలో సిద్ధి రామేశ్వర ఆగ్రో ఇండస్ట్రీ, అదేవిధంగా బోధన్లో
సాయి లక్ష్మి ఆగ్రో ఇండస్ట్రీస్కి సంబంధించిన ఈ రైస్ మిల్లను అయితే కేసు నమోదు చేశారు, సీజ్ చేసిన పరిస్థితి ఉంది. కామారెడ్డిలో మరో 6 రైస్ మిల్ల రద్దు చేసిన దానికి సీజ్ చేసిన పరిస్థితి. మనతో మాట్లాడేందుకు కమ్యూనిస్టు నేతలు ఉన్నారు, వారిని అడుగుదాం. పూర్తి స్థాయిలో ఏదైతే కస్టమ్ బిల్డింగ్ ప్రజలకు అందించే ధాన్యానికి సంబంధించి పక్కదారి పట్టించి రైస్ మిల్లో డబ్బులు చేసుకున్నారు. ప్రభుత్వం వారిపైన కూడా కేసులు నమోదు చేసింది. ఆర్ఆర్ యాక్ట్ కింద డబ్బులు రికవరీ చేస్తామంటుంది ప్రభుత్వం. అసలు అది రికవరీ అయ్యే అవకాశాలు ఉంటాయా? గత ప్రభుత్వ హయాంలో కూడా ఇలా 100 కోట్ల రూపాయలు అక్రమాలకు పాల్పడిన వారిపైన ఎలాంటి చర్యలు ఇప్పటికే లేవు. ఇది ప్రధానంగా రైస్ మిల్ ఇండస్ట్రీకి సంబంధించి యాజమాన్యానికి ఒక అలవాటుగా మారిన ప్రక్రియగా తయారైంది. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి గతంలో బోధన్ ప్రాంతంలో 100 కోట్ల రూపాయల కస్టమ్ మిల్లింగ్ సంబంధించినటువంటి ధాన్యం మిస్యూజ్ అయినట్టుగా వాళ్ళు మహారాష్ట్ర కానీ ఇతర రాష్ట్రాలకు రైస్ మిల్ యజమానులు అమ్ముకున్నట్టుగా ప్రభుత్వమే స్వయంగా ప్రభుత్వ అధికారులే ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి కేసులు నమోదు చేసినామని చెప్పడం జరిగింది. మరి ఆ కేసులకు సంబంధించి ఎంతమంది మీద కేసులు చేశారు, ఎంతమంది దగ్గర వాళ్లకు రావాల్సినటువంటి డబ్బుల్ని రికవరీ చేశారో ఇప్పటి వరకు అధికారులు కానీ ప్రభుత్వం కానీ బహిర్గతం చేసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దీన్ని ఆసరాగా చేసుకున్నటువంటి ఇంకొంతమంది రైస్ మిల్ యజమానులు ఈ రకంగా రైతుల దగ్గర సేకరించినటువంటి ప్రభుత్వం ద్వారా రైతుల దగ్గర సేకరించినటువంటి ధాన్యాన్ని మిస్యూజ్ చేస్తూ ఇవాళ ప్రభుత్వానికి ఇవాళ నష్టం చేకూరుస్తూ ఉన్నారు. కాబట్టి వీరిపైన ప్రభుత్వం సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏదో అంటే ఒక మిల్లులనో 2 మిల్లులనో దొరికింది కదా అనేటటువంటి ఆలోచనతోని దాన్ని అంటే దొరికిన దాన్నే బహిర్గతం చేస్తూ రికవరీ చేసిన ఏ పద్ధతుల్లో రికవరీ చేశారు, ఎంత రికవరీ చేశారు, ఇంకా ఎంత రావాల్సింది ఉంది, దీన్ని కూడా ఎప్పటికప్పుడు అధికారులు బహిర్గతం చేయాల్సిన అవసరం ఉన్నది. రెండోది, దాదాపు 3-4 సంవత్సరాలుగా ఇవాళ రైతుల దగ్గర సేకరించినటువంటి ధాన్యాన్ని వాళ్ళు లెక్కలు చూయించకుండా మిస్యూజ్ చేస్తున్నటువంటి వాళ్ళు మరి అధికారులు ఏం చేస్తున్నారు? అధికారులను ఎందుకు ఇప్పటివరకు ప్రశ్నించలేదు? కాబట్టి ఎవరైతే దీన్ని ప్రోత్సహించినటువంటి అధికారులు ఉన్నారో అధికారుల మీద కూడా ప్రభుత్వం చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇటువంటి చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో అధికారులు నీతిగా నిజాయితీగా పనిచేసే అవకాశం ఉంటుంది. ప్రభుత్వానికి నష్టం జరిగేటటువంటి అవకాశం ఉండదు. ఇవాళ యజమానులు కూడా అంటే రైస్ మిల్ యజమానులు కూడా ఇవాళ ఒళ్ళు దగ్గర పెట్టుకుని వాళ్ళు మంచిగా పనిచేయడానికి, మిల్లింగ్ చేయడానికి, కస్టమ్ మిల్లింగ్ చేయడానికి ప్రభుత్వానికి వాళ్ళు ఇవ్వాల్సినటువంటి ప్యాడీని, రైస్ను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పద్ధతుల్లో ప్రభుత్వం వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉన్నదని మేము కమ్యూనిస్ట్ పార్టీగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఒక రైస్ మిల్ యజమానులపైనే కాదు, దీన్ని ప్రోత్సహించినటువంటి నిర్లక్ష్యం చేసినటువంటి అధికారుల మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. గతంలోనే 48 రైస్ మిల్లను బ్లాక్ లిస్ట్లో పెట్టింది ప్రభుత్వము, నిజామాబాద్ జిల్లా అధికారులు. కానీ మరి ఆ 48 రైస్ మిల్లు కాకుండా ఇప్పుడు కూడా కొత్తగా వీరందరూ కూడా ఇలాంటి చర్యలు అంటారు. ప్రభుత్వం విధించే కఠినమైన చర్యలు లేకపోవడం వలన ఇవన్నీ ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవట్లేదనేది మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. రెండోది, ఇటువంటివి వచ్చినప్పుడు బ్లాక్ లిస్ట్లో పెట్టినామంటున్నారు. అసలు బ్లాక్ లిస్ట్లో పెట్టినవి బ్లాక్ లిస్ట్లో ఉన్నాయా లేవా? వాటికి మళ్ళా కస్టమ్ మిల్లింగ్స్ ప్యాడీగా రైతుకు సంబంధించినటువంటి ఇచ్చిండ్రా అనేది చూస్తే కనుక నాకు తెలిసినటువంటి సమాచారం మట్టుకు చాలా రైస్ మిల్లులకు కూడా మళ్ళీ పర్మిషన్స్ ఇచ్చి మళ్ళా ప్యాడీని అప్పచెప్పడం జరిగింది. మరి ప్యాడీని అప్పచెప్పిండ్రు అంటే వాళ్ళు ఇవ్వాల్సినటువంటి గత ఏదైతే బకాయి ఉందో బకాయిని ఏమైనా రికవరీ చేసిండ్రా? చేసినటువంటి దాఖలాలు అయితే లేవు. దాన్ని ఎక్కడ కూడా బహిరంగంగా అధికారులు కానీ ప్రభుత్వం కానీ చెప్పినటువంటి పరిస్థితి లేదు. మరి ఇవాళ అది చేయకుండా లోపాయికారిగా మళ్ళా వాళ్లతో ఒప్పందం చేసుకొని వాళ్ళకే కస్టమ్ మిల్లింగ్ సంబంధించినటువంటి ప్యాడీని ఇచ్చి మళ్ళా వాళ్లతో తప్పులు చేయించేటటువంటి ప్రయత్నం, కుట్రలు ఇవన్నీ అధికారులు అదే రకంగా మిల్లర్సు వీళ్ళందరూ కలిసి చేస్తున్నట్టుగా ఇవాళ మనకు బహిరంగంగానే ఓపెన్గానే అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరో నేత ఉన్నారు. ప్రధానంగా గతంలో 48 రైస్ మిల్లను బ్లాక్ లిస్ట్లో పెట్టారు. కానీ లిస్ట్లో పెట్టింది వాస్తవమే, కానీ వారికి పేర్లు మారుస్తూ మళ్ళీ వారికి అనుమతులు ఇచ్చి ఇలాంటి కస్టమ్ మిల్లింగ్ను పక్కదారి పట్టించేందుకు అధికారులు పూర్తిగా ప్రోత్సహిస్తున్నట్లు మీకు అర్థమవుతుందా? సీఎంఆర్ సంబంధించినటువంటి గత ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఇది రైస్ మిల్లర్ సంబంధించి ఒక ఉపయోగం జరిగి ఉండవచ్చు, మేము కానట్లే. అయితే దీంట్లో చిన్న రైస్ మిల్ సంబంధించిన వాళ్ళు కష్టపడతా ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన కోటాకు సంబంధించినటువంటి బియ్యాన్ని కూడా ఎప్పటికప్పుడు ఇచ్చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడైతే పెద్ద రైస్ మిల్లు లేదనుకుంటే వాళ్ళకే 2, 3, 4 రైస్ మిల్ అటువంటి వాళ్ళు
కావాలని సీఎంఆర్ సంబంధించిన ప్రభుత్వానికి లెక్కలు చెప్పకుండా దీన్ని కాలయాపన చేయడం అనేది వాస్తవంగా బయటపడతా ఉన్నది. దీనికి సివిల్ సప్లైలో ఎన్ఫోర్స్మెంట్ సంబంధించినటువంటి ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళదే పూర్తి బాధ్యత అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే మనం గతంలో చూసినాం సిటీఓ బోధన సంబంధించి అక్కడ ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి నిధులు చెల్లించకుండా 1-2 డిడీలను పట్టుకొని దాదాపు 100 కోట్లకు సంబంధించినటువంటి నిధులను స్వాహా చేశారు గతంలో. ఆ తర్వాత క్రమంలో సీఎంఆర్ సంబంధించి అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు షకీల్ గారు కావచ్చు, లేకుంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి కొద్దిమంది రైస్ మిల్లు అంటే బడా రైస్ మిల్స్ ఒక్క పేరుతో కాకుండా 4 పేర్లు ఉన్నటువంటి యజమానులు ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్ళు సీఎంఆర్కి చెల్లించకుండా కాలయాపన చేస్తూ వచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చెప్పింది, మేము వెంటనే దాన్ని సీజ్ చేస్తామని చెప్పిండ్రు. మరి ఎక్కడ సీజ్ చేసారు? ఎక్కడన్నా సీజ్ చేసినట్టు ఎక్కడ కనబడతలేదు. అన్ని రైస్ మిల్లు నడుస్తున్నాయి నిజామాబాద్ జిల్లాలో. మరి సీజ్ చేసింది ఎక్కడ? అది ఎవరి నిర్లక్ష్యము? మరి జిల్లా కలెక్టర్ సంబంధించా, లేకుంటే సివిల్ సప్లైకి సంబంధించా, లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ సంబంధించి అనేది ప్రభుత్వం దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చినాక గత ప్రభుత్వంలో కాకుండా మేము సీఎంఆర్ సంబంధించినటువంటిది ముందే మేము వాళ్ళ ద్వారా వాళ్ళకి సంబంధించినటువంటి ఒక చలన కావచ్చు, డీడీ కావచ్చు, మేము కుదవబెట్టుకుంటాం. బ్యాంకులో కుదవబెట్టుకొని సంబంధించినటువంటి ఎవరికి ఎంత కోట ఇవ్వాలో దానికే మేము వడ్డిస్తామని చెప్పారు. మరి అట్లా ఇచ్చినాక మరి కుంభకోణం ఏడకేం జరుగుతుంది? ఒకవేళ నిజంగా కుంభకోణం జరిగితే వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తిపత్రాలు మీ దగ్గర ప్రభుత్వం దగ్గరనో లేదా బ్యాంకుల్లో ఉన్నాయి. మరి వాటిని వెంటనే క్యాన్సిల్ చేసి రికవర్ చేసుకోవచ్చు కదా ప్రభుత్వం. అంటే ఇక్కడ అధికారులకు ప్రభుత్వానికి సమన్వయ లోపం ఉందనేది మనకు క్లియర్గా కనబడతా ఉన్నది. ఇప్పటికీ మనకు ఒక పేపర్లో వస్తూ ఉన్నది 66 కోట్లు కుంభకోణం చేసినామని చెప్పేసి ఇప్పుడు వస్తూ ఉన్నది. గతంలో కూడా కొన్ని పేర్లు వచ్చినాయి. మరి కుంభకోణం చేసిన వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటేనే ఇంకొకరు చేయకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వానికి మిస్గైడ్ చేసినటువంటి అధికారులు గతంలో చంద్రశేఖర్ సార్ గారి మీద కూడా జేసీగా ఉన్నప్పుడు ఆయన మీద కూడా ఒక అభియోగం వచ్చింది. మరి అది నిజమా అబద్ధమా అనేది ఇప్పటికి కూడా క్లియర్ కాలేదు. ఇక ఒక జిల్లా కలెక్టర్గా పనిచేస్తూ ఉన్నారు ఆయన ఒక జిల్లాకు. మరి ఇట్లాంటి సందర్భంలో ఇది ప్రభుత్వానికి సంబంధించిన అధికారులకు క్లారిటీ లేకపోవడం వల్ల ఇదంతా కాలయాపన జరుగుతూ ఉన్నది. దీనివల్ల కొద్దిమంది రైస్ మిల్లులో బెనిఫిట్ జరుగుతూ ఉన్నది. నిజంగా కష్టపడే వాళ్ళకు చెడ్డ పేరు వస్తూ ఉన్నది. ఎవరైతే 2-3 పేర్లతో నడుపుతూ ఉన్నారో వాళ్లకు లాభాలు కట్టించి ఇలా ప్రభుత్వానికి ఎగరామం పెడతా ఉన్నారు. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకున్నప్పుడు ఇట్లాంటి ఆగుతాయని చెప్పేసి మరోసారి మేము తెలియపరుస్తా ఉన్నాం. మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సీఎంఆర్ ధాన్యానికి పక్కదారి పట్టించడంలో వారు ఎందుకంటే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోవడంతో ఒకసారి కాకుండా మరోసారి కూడా ఇలాంటి అవకతవకలు పాల్పడుతున్నారు. గతంలో 48 రైస్ మిల్లను బ్లాక్ లిస్ట్లో పెట్టినామని చెప్పింది ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాలో. ఇక్కడ కూడా ఆ బ్లాక్ లిస్ట్లో పెట్టిన రైస్ మిల్లు పూర్తి స్థాయిలో క్లోజ్ అయినాయి లేవు. మళ్ళీ వారు నేమ్ చేంజ్ చేసి మళ్ళీ దాన్ని రైస్ మిల్లుగా నడుపుతున్న పరిస్థితుల్లో అందులో భాగంగానే వారికి కూడా ఈసారి సీఎంఆర్ రైస్ ఆ ప్రభుత్వం కట్టబెట్టింది. అందులో వారు కూడా అనేక అవకతవకలు పాల్పడి ఉండవచ్చు కదా. అందరిపైన కూడా కఠిన చర్యలు తీసుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. ఒక సిద్ధి రామేశ్వర ఆగ్రో ఇండస్ట్రీయే కాదు, ఆ గత సాయి లక్ష్మి ఆగ్రో ఇండస్ట్రీనే కాదు, ఇట్లా కామారెడ్డిలో 6 రైస్ మిల్లే కాదు, ఇట్లా ఎన్నో వందల రైస్ మిల్లు ఉన్నాయి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా. ఆ రైస్ మిల్ల పైన కూడా పూర్తి స్థాయిలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు చేస్తే 100 కోట్ల 1000 కోట్ల సీఎంఆర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించిన దాఖలాలు బహిర్గతం అవుతాయి. కాబట్టి ప్రభుత్వము జిల్లాకు సంబంధించిన విజిలెన్స్ అధికారులు పూర్తి స్థాయిలో దాడులు చేసి ప్రభుత్వానికి లాభం చేకూర్చే దిశగా ప్రయత్నాలు చేయాలి. దీనిలో విజిలెన్స్ అధికారులు సీఎంఆర్ సంబంధించిన ఏదైతే సివిల్ సప్లై అధికారులు అందరూ కూడా రైస్ మిల్లర్తో కుమ్మక్కు అవడం వల్లనే ఈ పూర్తి స్థాయిలో ఏదైతే కుంభకోణం బండారం బయటపడడం లేదని చెప్తున్నారు. జగదీష్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్.